అనిలాచల శివమాల. అనిలాచల శివమాల 5 నిమిషాల్లోనే ద్విపద కావ్యాన్ని రచించారు గురువుగారు. శ్రీకాళహస్తీశ్వరుని యొక్క గొప్పతనాన్ని గురించి ఇందులో వివరించారు. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆదరమున సాలీడును బ్రోచిన ఆదిజంగమే అనిలాచల, పంతముతో పూజించిన నాగుని చంతజేర్చితివే అనిలాచల, శిరమున మోదిన కరినాథుని పదసేవను నిలిపితే అనిలాచల, కనుల నొసగు కన్నప్ప నెనరునకు కరగిపోతివే అనిలాచల. శ్రీ అంటే సాలెపురుగు. సాలెపురుగు ఏ వేదాలు చదివింది, ఏ మంత్రాలు చదివింది? పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందింది. కాళ అంటే కాళసర్పం. కాళసర్పం కూడా పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఆయనలో లీనమైపోయింది. కరి అంటే ఏనుగు. ఆ ఏనుగు కూడా ఆ సాలెపురుగు కాళుడు పూజించినటువంటి పూజా ద్రవ్యాలను తీసేసి తొండంతో ఎంగిలి నీళ్లతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేసింది. అటువంటి వాళ్ళనే కరుణించినటువంటి వాడివి నీవు. ఇంకా చెప్తున్నాడు చూడండి. కనుల నొసగు కన్నప్ప నెనరునకు కరగిపోతివే అనిలాచల. భక్త కన్నప్ప పరమ కిరాతకుడు, అసలేమీ తెలియదు. పంది మాంసాన్ని తీసుకొచ్చి తీసుకో అని చెప్పాడు. మహాశివుడు తీసుకున్నాడు, తనలో ఐక్యం చేసుకున్నాడు. కాబట్టి ఆర్తి అనేటువంటిదే ప్రధానమైంది అని చెబుతున్నారు గురువు గారు. చపలుడనని నన్ను దూరము చేయకు అపవాదగుదురా అనిలాచల, పశుకామంబన తిరిగేడి వాడను పశుపతి కావరా అనిలాచల, మర్యాదెరుగని మత్తుడ వీడని మారుమోమిడకు అనిలాచల, పరుల మేలునకు పొక్కెడు బుద్ధిని సరిచేయుటే విధి అనులాచల. నీ విధే అది. మాలాంటి అమాయకులని అజ్ఞానులని రక్షించడమే నీ యొక్క విధి అంటున్నాడు గురువుగారు. పాపపుణ్యముల నెంచక వంచన తాపముంది తిని అనిలాచల, దుఃఖముల 10 మందికి పంచిన దుష్టుడా కావు అనిలాచల. ఏం చెబుతున్నారు చూడండి గురువు గారు. నా యొక్క దుఃఖాన్ని 10 మందికి చెప్పినటువంటి దుర్మార్గుణ్ణి, నన్ను ద్రోవమయ్యా. మంచి వాళ్ళని రక్షించడం గొప్పతనం కాదు, నాలాంటి వాళ్ళని రక్షించడమే నీ గొప్పతనం అంటున్నారు. పాపిష్ఠుడనని పరుషములాడకు, దుర్మార్గుణ్ణి అని పరుషాలాడొద్దు. పన్నగ భూషణ అనిలాచల, పాహి పాహి అని పదముల బడి తిని స్నేహము చూపవే అనిలాచల. నన్ను రక్షించు రక్షించు పాదాల మేరబడ్డా, కొంచెం స్నేహాన్ని చూపవయ్యా. ఎన్ని జన్మములు ఎచ్చుటో ఏ గతి ఎత్తి తిరిగి తిను అనులాచల. ఇప్పుడు మా తల్లి గర్భంలో ఈ విధంగా జన్మించా, ఇంతకుముందు ఏ విధంగా జన్మించానో ఒకసారి నన్ను రక్షించు. అన్నిటికంటికి రెప్పకగాచితి అన్న అబద్ధమే అనిలాచల, అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల, అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల. నవమాసమ్ములు మోసి నన్ను కనినావు తల్లివై అనులాచల, సిద్ధరూపమున కన్న తండ్రివయి బుద్ధి చెప్పితివి అనులాచల. బుద్ధి లేనటువంటి నాకు నీవు బుద్ధిని చెప్పావు, కన్న తల్లిలాగా తయారై. సిద్ధరూపమున కన్న తండ్రివయి బుద్ధి చెప్పితివి అనిలాచల. పుట్టిన దాదిగా వెంటబడిన తోబుట్టువు లీవేరే అనిలాచల. నా తోబుట్టువు లాంటి వాడివి నీవు. ఇంకా నేను ఏ విధంగా ఉన్నానంటే చూడండి చెప్తున్నారు. భవసాగరమున నావయైన హృత్పద్మము నీవే అనిలాచల. భవసాగరమున నావయైన హృత్పద్మము నీవే అనిలాచల. చూడండి, ఏ మహాకవులకు కూడా ఈ వర్ణన రాదు. హృదయాన్ని పద్మంతో పోల్చాడు గురువుగారు. హృత్పద్మం, హృదయం అనే పద్మంలో నీవు ఉన్నావు అని చెప్తున్నాడు. వీరగురు స్వాముల వేషంబుల వేడుక సలిపితే అనిలాచల, దేవతలెల్లరూ నీ పద సన్నిధి దిక్కని ఉందురు అనులాచల. బ్రహ్మాది దేవతలందరూ కూడా నీవే దిక్కు, ఇంకా మాకు దిక్కెవరు లేరు అని నీ దగ్గర ఉంటూ ఉంటారు. ఇంకా యక్షులెల్ల నీ పక్షము నిలబడి రక్షణ వేడుదురు అనిలాచల, రాక్షస గణముల రభసముతో నీ శిక్షణ మెలగుదురు అనిలాచల. శిక్షణ రక్షణ కోసమే అని చెప్తున్నారు ఇక్కడ గురువు గారు. ఏం చెప్పారు చూడండి. శిక్షణ అనేది రక్షణ కోసమే. గరుడులందరూ వరుసన నిలబడి కరుణ గోరుదురు అనిలాచల, గంధర్వులు సౌభంగ యుక్తులై గానము చేయుదురు అనిలాచల. అనిలాచల అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల, అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల. ఉన్నది ఒక్కటే,
అది ఆతండని ఉండుట కర్మమే అనిలాచల. ఇంకా ఆయన చెప్తున్నాడు చూడండి, విచిత్రమైనటువంటి వేదాంతాన్ని మన భాషలో చెప్తున్నాడు. ఉన్నది ఒక్కటే, ఒకే ఒక్కటి శాశ్వతం, అది నీవే అని ఉండుట భక్తిరా అనిలాచల. ఉలుకక పలుకక ఊరకయుండిన ఉత్తమ యోగి అనులాచల. అవసరమైనప్పుడు మాట్లాడు, అవసరం లేనప్పుడు మాట్లాడవాకు. కాబట్టి ఆ ఉలక్కుండా పలక్కుండా మౌన భాషణం, మౌనంగా ఉండేటువంటి వాడే ఉత్తమమైనటువంటి యోగి. మౌనానికి మించిన మంత్రమే లేదని చెప్తాడు సద్గురు గురువు గారు. కనిన వెల్ల మరి కలవరింతలయి కాసిపెట్టురా అనిలాచల. నేలయు నింగియు నిప్పును నీవే అయితివి అనిలాచల. పంచభూతాలు మొత్తం కూడా నీవే ఆరూపంలో ఉన్నావు. అండపిండ బ్రహ్మాండ భాండములు నిండి ఉంటివి అనులాచల. అహమహమని అన్నింటి లో గుహలలో, చూడండి ఇక్కడ లో గుహ ఎక్కడుందని, మనలోనే ఉందిరా లో గుహ అనేది. మనలోనికి మనకు పోయి మాట్లాడాలి, మనలోనికి మనం పోయి చూడాలి. అది చెప్తున్నాడు ఈయన. అహమహమని అన్నింటి లో గుహలలో అలరుచునుంటివి అనిలాచల. ఆ లో గుహ కూడా నీవే. అహంకార మమకారం వెలుగరని ఆదిదేవుడివి అనులాచల. నీకు ఒకడంటే ఇష్టమూ లేదు, ఇంకొకడంటే కూడా అయిష్టమూ లేదు, అందరూ సమానమే. అహంకారమూ లేదు, మమకారం అంతకంటే లేదు. ఎవడు ఏ పని చేస్తున్నా అంతే చూస్తూ ఉంటావు అన్నమాట, అంతే. వాడి పని వాడు చేయనీయరా అని. అటువంటి మహాత్ముడివి నీవు. అహంకార మమకారము లేరుగని ఆదిదేవుడవే అనిలాచల. అన్నిటికీ అవకాశం బయ్యడు ఆది గురుండవే అనులాచల. ఎన్నగ వన్నెలు లేని వెలుగువయి మిన్నగ యుంటివి అనిలాచల. ఉన్నది ఒక్కటే, అది ఆతండని ఉండుట కర్మమే అనిలాచల. ఉన్నది ఒక్కటే, అది నీవే అని ఉండుట భక్తిరా అనిలాచల. ఉండుట ఒక్కటే, అది నేనే. ఏం చెప్పారు? ఉన్నది ఒక్కటే, అది నేనే అని ఉండుట జ్ఞానమే అనిలాచల. అహం బ్రహ్మాస్మి, నేను 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 అనుకో. అదే మహామంత్రం అంటున్నారు గురువుగా. ఇంకా మంత్రాలు ఏమీ లేవు, నేను అని స్మరించు అంటున్నారు అనమాట. ఉలుకక పలుకక ఊరకయుండిన ఉత్తమ యోగిర అనులాచల. కనిన వెల్ల మరి కలవరింతలయి కాసిపెట్టురా అనిలాచల. పలుకులెల్ల మరి పలవరింతలయి బాధ పెట్టురా అనిలాచల. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తలచిన ఇప్పుడే అగుదు అనిలాచల. ఏ విధంగా మనం ఏ దృష్టితో చూస్తామో ఆ దృష్టితోటి ఈ పరమేశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు గురువు గారు. నీవు నేనడు భేద బుద్ధి మరి నిజము కాదురా అనిలాచల. నువ్వు వేరు నేను వేరు కాదు, నీవే నేను నేనే నువ్వు. యు ఆర్ దట్ యు ఆర్. నేననా నీవనా నిఖిల జగంబన నీవే అగుదు అనిలాచల. లింగ వచన విభక్తులకందని చూడండి ఏం చెప్పారు. లింగ వచన విభక్తులకు అందని లింగము నీవే అనురాచల. లింగం అంటే ఇక్కడ గుర్తు అని. శివలింగం శివుడికి గుర్తు, లింగాకారాన్ని ధరించాడనమాట. కాబట్టి లింగానికి వచనానికి విభక్తికి నువ్వు అందవు. ఇటువంటి మంత్రాలకి జపాలకి స్తోత్రాలకు కూడా నువ్వు ఆనందించవు. ఇన్ను ఆర్తితో పిలిచేటువంటి వాడిని నువ్వు కరుణిస్తావు అంతే. అయితే వీళ్ళు గుళ్ళల్లో హోమాలు జపాలు మంత్రాలు కేవలం మానసిక ప్రశాంతత కోసం, పొటకూడి కోసం అంతే. కానీ ఆర్తి అనేటువంటిది ఉండాలని చెబుతున్నాడు గురువు గారు. అవన్నీ కూడా నీ కోసమే. లింగ వచన విభక్తులకు అందవు, దేనికి ఆనందించం అన్నమాట. దేనికి పారవు, ప్రతిదీ చూస్తూ ఉంటాం అంతే. లింగ వచన విభక్తులకందని లింగము నీవే అనిలాచల. సంగములిరుగని స్వామివి నిస్సంగుడవి అనిలాచల. ఆత్మ అనాత్మ విచాక్షణ సలిపెడు ఆత్మవు నీవే అనిలాచల. చూడండి ఏం చెప్పాడు. దుర్మార్గుడివి నీవే, సన్మార్గుడివి నీవే, మంచి నీవే, చెడువి నీవే, జ్ఞానం నీవే, అజ్ఞానం నీవే, మొత్తం నీవే. నీవు కానిదంటూ ఏదీ లేదు. ఈ ప్రకృతి మొత్తం కూడా నీవే అని చెప్తున్నాడు. నిత్యానిత్య వివేకములెరిగెడు నిత్యుడు నీవే అనిలాచల. సత్యాసత్య విచారమునర్చెడు సత్తవు నీవే అనిలాచల. సర్వసత్తుల తత్వము తెలిపెడు చిత్ స్వరూపుడవు అనిలాచల. యోగ వియోగములన్నడు ఎరుగని యోగివి నీవే అనులాచల. మహాయోగి నీవే, మహాయోగి. నీకంటే యోగించెవరూ కూడా లేనే లేరు. జ్ఞాన అజ్ఞాన వివాదం అంటని జ్ఞానివి నీవే అనిలాచల. ఉన్నది లల్ల మరి ఉన్నట్లయితే ఉన్నది నీవే అనిలాచల. అస్థి అనే దాని నుండి నాస్తి అనేది వచ్చింది అంటున్నాడు ఇక్కడ. ఒక వస్తువు ఉంది,
ఉంటేనే లేదు అనేది వచ్చేది అనమాట. నాస్తికులు అంటాం. అంటే నాస్తికుడికి కూడా తెలిసి ఉంది అని, కానీ అంగీకరించడు పైకి, లోపల మాత్రం తెలుసు. అదే ఆయన చెప్పేది ఇక్కడ. ఉన్నది ఎల్ల మరి నీవు ఉన్నట్లయితే ఆ ఉన్నది నీవే అనిలాచల. తలపుకు మధ్య ఉన్న పరతత్వం నీవే అనిలాచల. శ్వాసకు మధ్య ఉన్న విశ్రాంతివి నీవే అనిలాచల. పాహి అని ఆపన్నుల గాచడు పరంధాముడవి అనిలాచల. పాహి అంటే చాలు, కొంచెం నీళ్లు పోసి చాలు నీ మీద, దానికే ఆనందపడి వాళ్ళని రక్షిస్తావు. కరడు కట్టినటువంటి మహారాక్షసుల్ని రక్షించావు కదా. నీవు వినగా నే విన్నట్లయితే నే వినిపింతురా నిలాచల. చూడండి గురువు గారు ఏం చెప్పారు ఇక్కడ. నీవు వినకపోయినా, చూడండి, నీవు నా బాధ వినకపోయినా గాని నేను చెప్తూనే ఉంటా. నీ ఇష్టం ఉంటే ఇను, లేకపోతే లేదు. ఇది నా కర్మ, అది నీ కర్మ అంటున్నాడు అనమాట ఆయన అనిలాచల శివుణ్ణి. నీవు ముట్టకనే నే ముట్టినచో నిన్ను ముట్టుదును అనిలాచల. నీవు కనుక నే కన్నట్లయితే నిన్ను కందురా అనిలాచల. నీవు స్మరించక నే స్మరించినచో నిన్ను స్మరించురా అనిలాచల. చూడండి ఎంత గొప్ప ఆధ్యాత్మిక విషయం చెప్పాడో ఇక్కడ. మనం దేవుడికి నమస్కరిస్తాం కదా, మనం దేవుడికి నమస్కరించామంటే అర్థం ఏంటి? అంతకుముందు ఆయన నీకు పెట్టాడు, దండం పెట్టాడు. అంతకుముందు ఆ ఇష్టదైవం నీకు నమస్కరించిన తరువాతే నువ్వు ఆయనకి నమస్కరిస్తావు. అనే సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయనకు మనం నమస్కారం చేసే లోపే ఆయన మనకు దండం పెడతాడు అనమాట. అది ఆయన యొక్క గొప్పతనం. అదే ఈయన అంటుంటాడు. ఇంకా చూడేమంటున్నాడు, నీవు ఉండక నేనున్నట్లయితే నీకడ ఉందురా అనిలాచల. నీవు తెలియక నే తెలిసినచో నిన్ను తెలిసెదరా అనులాచల. అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల. అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల.